వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. విజయ్ దేవరకొండ రణబాలిగా మన ముందుకు రాబోతున్నాడు ఈ సంవత్సరం. రణబాలి ఏమిటి అంటే ఆయన పేరే సినిమాలో రణబాలి అని చెప్పి తెలుస్తూ ఉంది. రాహుల్ సాంకృత్యాన్ ఆ సినిమా దర్శకుడు. గతంలో తను విజయ్ దేవరకొండకే టాక్సీ వాలా అనేటువంటి ఒక హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ అనేటువంటి సినిమాతోటి నాని సాయి పల్లవి కాంబినేషన్లో తీసినటువంటి ఆ సినిమా, కృతి శెట్టి కూడా ఒక హీరోయిన్. సో ఆ సినిమాతోటి తను ఏమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు రాహుల్ సాంకృత్యాన్. ఇప్పుడు మరోసారి సెకండ్ టైము విజయ్ దేవరకొండతోటి కొలాబరేట్ అవుతూ అతను రూపొందిస్తున్నటువంటి ఒక పీరియాడికల్ ఫిలిం రణబాలి. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న జనవరి 26వ తేదీ సాయంత్రం పూట ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఆ టైంలో ఈ సినిమా టైటిల్ని అలాగే ఫస్ట్ లుక్ను కూడా, విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. సో ఒక్కసారి మనం దానిలో గనక వెళితే వాళ్ళు పోస్ట్ చేసినటువంటి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పెట్టినటువంటి పోస్టులు ఒకసారి చూద్దాం. చూడొచ్చు, విజయ్ దేవరకొండ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ ఫ్రమ్ ద విలేజ్ ఫోక్లోర్ ఆఫ్ ద మదర్ ల్యాండ్ అని చెప్పేసి అవర్ సేవేజ్ రణబాలి అని చెప్పి అని సో ఆ లుక్ని రివీల్ చేశాడు. చూడొచ్చు అది ఎంత ఇంటెన్స్ తోటి ఉంది అంటే. ఇది 19వ శతాబ్దానికి సంబంధించినటువంటి కథ. అంటే 19వ శతాబ్దం అంటే 1800 సంవత్సరాలు ఏదైతే ఉందో అదంతా కూడా 19వ శతాబ్దం కింద వస్తుంది. సో ఒక్కసారి చూస్తే అంటే మొత్తం పూర్తిగా మనకు చూపించకుండా ఒక హాఫ్ పార్ట్ మాత్రం ముప్పావు అనుకోండి చూపిస్తున్నారు. ఆ కళ్ళు కానివ్వండి, ముఖానికి అంతా కూడా ఒక పసుపు రాసి ఉన్నటువంటిది, అలాగే మెడలో ఒకటి కాదు అనేకమైనటువంటి రుద్రాక్ష మాలలు వేసుకొని, సో పెంచినటువంటి జుట్టు, అలాగే పెంచిన మీసం, ఇలాంటి వాటితోటి ఒక డిఫరెంట్ లుక్ తోటి తను కనిపిస్తూ ఉన్నాడు. సో ఏంటిది అవర్ సేవేజ్ అంటే యాక్చువల్గా సేవేజ్ అనేది మామూలుగా చూసుకుంటే ఒక నెగిటివ్ వర్డ్, చాలా కిరాతకుడు, క్రూరమైన వాడు అనేటువంటి అర్థంలో సేవేజీ అనే మాటను ఉపయోగిస్తాడు. అంటే అవతల వాళ్ళకి ఇతను ఒక సేవేజ్ లాగా కనిపిస్తాడు. ఎవరు అవతల వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు. సో ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు మదర్ ల్యాండ్, మాతృభూమి. సో ఆ మాతృభూమిలోని ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక జానపద కథానాయకుడు లాంటి క్యారెక్టర్లో ఒక లెజెండ్ లాగా ఈ సినిమాలో తను కనిపించబోతూ ఉన్నాడని తెలుస్తూ ఉంది. సో ఒకసారి మనం దానికంటే ముందు తను పెట్టిన పోస్ట్ ఇది, ద బ్రిటిష్ కాల్డ్ హిమ్ ఏ సేవేజ్. అది బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని చాలా క్రూరమైనటువంటి వ్యక్తిగా, కిరాతకుడిగా, దుష్టుడిగా భావిస్తూ ఉంటారు. ఐ డు నాట్ డిజగ్రీ అంటే మామూలుగా ఐ డు నాట్ అగ్రీ అంటారు, నేను అంగీకరించట్లేదని. ఇది నేను దాన్ని అనంగీకరించట్లేదు అంటున్నాడు. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళ దృష్టిలో దుష్టుడినే, నేను కిరాతకుడినే అని చెప్తున్నట్టే. హి వాజ్ అవర్ సేవేజ్ అంటే మన తరపు నుంచి అవతల వాళ్ళకి కిరాతకుడు కనపడేటువంటి మనిషి అని చెప్పి చెప్తున్నాడు. ఇంట్రొడ్యూసింగ్ ద వన్ అండ్ ఓన్లీ రణబాలి అని చెప్పేసి ఒక టీజర్ని కూడా, గ్లింప్స్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ చూస్తే మనకి తెలుస్తుంది, అండ్ సెట్టింగ్ ద రికార్డ్ స్ట్రైట్ ఆన్ అవర్ హిస్టరీ విచ్ దే ట్రై టు బరీ. అంటే చరిత్రలో దాన్ని కప్పి పెట్టడానికి ప్రయత్నించారు, అలాంటి కథ ఇది అని చెప్పేసి తవిజ్ కథ అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ దీన్ని ఇలా మనకి ఒక గ్లింప్స్ రూపంలో ప్రజెంట్ చేశారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో రణబాలి అనేటువంటి టైటిల్ తోటి. సో ఇది సెప్టెంబర్లో మన ముందుకు రాబోతుంది. సో ఎప్పుడు వస్తుందో నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పారు. అంటే ఇది VD14గా తయారవుతుంది. VD13 అనేటువంటి సినిమా ఆల్రెడీ మేకింగ్లో ఉంది. ఇంకొకటి అది రౌడీ జనార్దన అని చెప్పేసి ఆ సినిమాది. సో ఇప్పుడు ఇది సెప్టెంబర్ 11న గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ అని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చేసి పెట్టినటువంటి పోస్ట్ ఇది. సో వీళ్ళు కూడా సేమ్ అదే పోస్టర్ని వాళ్ళు షేర్ చేశారు. సో ఇందులో తను గుర్రపు స్వారీ
తో చేస్తూ ఒక బ్రిటిష్ వ్యక్తిని రైల్వే ట్రాక్లోంచి మధ్యలో నుంచి ఈడ్చుకు వెళ్ళేటువంటి ఒక సీను కూడా ఆ గ్లిమ్స్లో ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకో అంటే ఒకప్పుడు హిట్లర్ ఏదైతే అత్యంత కిరాతకంగా జనాల్ని చంపాడో, హింసపెట్టి చంపాడో, దానికంటే మించినటువంటి హింసతోటి ఇందులో బ్రిటిష్ వాళ్ళు ఒక ఏరియానంతా కూడా ఒక శాపగ్రస్త భూమిగా మార్చేస్తూ ఉంటే, నానా హింస పెడుతూ ఉంటే, సో తను ఏం చేశాడు, ఈ లెజెండ్ ఏం చేశాడు, లెజెండ్ అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గొప్ప హీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అంటే కొంతకాలంగా మనం చూస్తే విజయ్ దేవరకొండ కెరీరు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. చాలా కాలం అయిపోయింది తనకి ఒక పెద్ద విజయం అనేది వచ్చి. ఇంకా చెప్పాలంటే అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాల తర్వాత మళ్ళీ అలాంటి సినిమా ఆయన కెరీర్లో పడలేదు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. లాస్ట్ టైం వచ్చినటువంటి కింగ్డమ్ అనేటువంటి సినిమా, దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అది కూడా ఒక పీరియడ్ సినిమా లాగా ఆ సెటప్ తోటి కనిపిస్తుంది, కానీ అది ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి ఒక ప్రామినెంట్ బ్యానర్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది. గౌతమ్ తిన్ననూరు లాంటి డైరెక్టర్ రూపొందించినటువంటి సినిమా అది. మరి అయినా కానీ కింగ్డమ్ ఆడలేదు. అంతకుముందు ఒక ఖుషి కానివ్వండి, ఫ్యామిలీ స్టార్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఆశలతోటి, అంచనాలతోటి మన ముందుకు వచ్చి బాక్సాఫీస్ని గెలవలేకపోయినటువంటి సినిమాలు. లైగర్ లాంటి సినిమా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసి ఒక పాన్ ఇండియా సినిమాలాగా, మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాలాగా అది విజయ్ దేవరకొండ కెరీర్లో విడుదలైతే దాని పరిస్థితి ఏమైందో చూసాం. సో విజయ్ దేవరకొండ కెరీరు ఈ మధ్యకాలంలో డౌన్ స్టేజ్లో ఉండటం మనం చూసాం. సో ఇప్పుడు వస్తున్నటువంటి 2 సినిమాలు, రౌడీ జనార్దన్ కానివ్వండి, అలాగే ఈ రణబాలి కానివ్వండి, చాలా ఆశలు రేకెత్తిస్తూ ఉన్నాయి. మళ్ళీ విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇస్తాడు ఈ సినిమాలతో అనేటువంటి నమ్మకం. ప్రత్యేకించి రణబాలి సినిమా, రాహుల్ సాంకృత్యాన్ తన ఏదైతే తన బలం ఏదైతే ఉందో ఖచ్చితంగా తను ఆ సినిమాలతోటి మళ్ళీ విజయ్ దేవరకొండకి ఒక భారీ విజయాన్ని అందించి మళ్ళీ అతనికి ఒక పూర్వ వైభవాన్ని, తన కెరీర్ మొదట్లో సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో, పెళ్లి చూపులు అనేది ఒక లైట్ హార్టెడ్ మూవీ. సో అది విజయం సాధించి కథానాయకుడిగా విజయ్ దేవరకొండకి మొదటి హిట్ని అందిస్తే, అర్జున్ రెడ్డి సినిమా అతనిలోని ఇంకొక యాంగిల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా. ఆ తర్వాత వచ్చినటువంటి గీత గోవిందం ఒక ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా అతన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి చేరువ చేసింది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకి చేరువైనటువంటి అతను ఆ తర్వాత చేసినటువంటి సినిమాలేవి కూడా ఆ స్థాయిలో విజయాన్ని సాధించలేదు. కాకపోతే ఒక టాక్సీ వాలా, అది కూడా చాలా ఆలస్యంగా ఆ సినిమా విడుదలయ్యి, సో మొత్తానికి దాని మీద పెట్టుబడిని రాబట్టి ప్రొడ్యూసర్కి అలాగే డిస్ట్రిబ్యూటర్కి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. భారీ స్థాయిలో కాకపోయినా ఒక హిట్ని అందించినటువంటి సినిమా అది. సో అందుగురించే రాహుల్ సాంకృత్యాన్ని మీద, అతని ప్రతిభ మీద ఇప్పుడు చాలామంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో ఈ గ్లిమ్స్ ఏదైతే ఇప్పుడు వచ్చిందో, రణబాలి గ్లిమ్స్, ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండకి సూపర్ డూపర్ హిట్ని అందించి అతని కెరీర్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి చాలామంది ఆశిస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ రణబాలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి దండయాత్ర చేస్తాడో. లెట్ us wait and see.